సరిగ్గా ఇదే రోజు ప్రశాంతమైన భాగ్యనగరం ఉలిక్కిపడింది. గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్లతో హైదరాబాద్ రక్తమోడింది. ఆ మర్చిపోలేని పీడకలకు నేటితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అది 2007 ఆగస్టు 25. దేశం మొత్తం ఉలిక్కిపడ్డ రోజు. రక్తమోడిన భాగ్యనగరం. గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలులకు 18 ఏళ్లు. గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్లకు 18 ఏళ్లు పూర్తయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది జీవోత్సవాలుగా మారారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి శరీరావయవాలు కోల్పోయి దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. ఈ దారుణానికి ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ప్రశాంత వాతావరణంలో అలజడి సృష్టించింది. బాంబుల దాడికి ప్రజలు ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేని స్థితిలో భయాందోళన చెందుతున్నారు. అప్పటి ఘటన కొందరిని భౌతికంగా దూరం చేస్తే మరికొందరిని విగత జీవులుగా మిగిలిపోయేలా చేసింది. కోటిలోని గోకుల్ చాట్ బండార్ అంటే తెలియని వారుండరు. ఫాస్ట్ ఫుడ్ ప్రియులు చాలా మంది నిత్యం అక్కడికి వస్తూ ఉంటారు. ఇక లుంబిని పార్క్ లో లేజర్ షో అంటే చాలా ఫేమస్. అది చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలనే టార్గెట్ చేసిన ఉగ్రవాదులు బాంబు దాడులతో దద్దరిల్లేలా చేశారు. పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జీవోత్సవాలుగా మిగిలిపోయారు. ఆ సంఘటన జరిగి 18 సంవత్సరాలు అవుతున్నా అది తలుచుకుంటూ కుటుంబంలో కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. లుంబిని పార్కులో ఎప్పటిలానే లేజర్ షో ప్రారంభమైంది. సాయంత్రం 7:30 సమయంలో ముందుగా వందే మాతర గీతం వింటున్నారు అక్కడకు చేరుకున్న సందర్శకులు. దాదాపు 500 మంది వరకు ఆ పార్కుల్లో గుమిగూడారు. ఆ సమయంలో సీట్ల మధ్యలో పేలిన బాంబు 9 మంది ప్రాణాలు బలిగొంది. వారిలో 2 స్పాట్ డెడ్ కాగా తర్వాత హాస్పిటల్లో 7 చనిపోయారు. చనిపోయిన వారిలో మహారాష్ట్ర నుంచి స్టడీ టూర్ కోసం వచ్చిన విద్యార్థులు 7 ఉండడం అందరినీ కలిచివేసింది. మరో 10 నిమిషాల గ్యాప్లో కోటి ప్రాంతంలోని పాపులర్ గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలింది. ఎక్కువగా నార్త్ ఇండియన్ స్నాక్స్ దొరికే గోకుల్ చాట్ కు సిటీలో మంచి పేరుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అక్కడకు చేరుకుంటూ ఉంటారు. అందుకే దానిని టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు అక్కడ బాంబు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది స్పాట్ లో, మరో 23 మంది హాస్పిటల్లో చనిపోయారు. ఈ బాంబు పేలుళ్లకు నిషేధిత తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన తీవ్రవాదులే అని తేల్చారు. టైమర్ ఉపయోగించి ఈ పేలుళ్లను జరిపారని విచారణలో తేలింది. బాంబుల్లో జిలెటిన్ ను, అమోనియా నైట్రేట్లను వాడినట్లు తేల్చారు. పోలీసులు ఈ కేసులో మొత్తం 8 మందిపై కేసులు పెట్టారు. వారిలో మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, షఫీక్ సయ్యద్లకు మరణశిక్ష విధించిన కోర్టు సరైన సాక్ష్యాలు లేవని మరో 2 విడుదల చేసింది. తరువాత పట్టుబడిన మరో 4 సుదీర్ఘ విచారణ తర్వాత ఒక్కొక్కరికి 10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షను విధించింది ఎన్ఐఏ కోర్టు. ఈ దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలు ఆనాటి పీడకలను తలుచుకుంటూ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ దాడిలో క్షతగాత్రులుగా ఉన్నవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అందే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు. గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ గుర్తుకొస్తే ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడుతూ ఉంటారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్ 2 పేలుళ్లు కలిపి మొత్తం 50 మందికి పైగా బలి తీసుకున్నాయి. ఎంతో మంది తమ అవయవాలు కోల్పోయారు. నేటికి జీవనోపాధి కోల్పోయి దయనీయ స్థితిలో బ్రతికీడుస్తున్న వారు ఎంతో మందున్నారు. అందుకే ఇలాంటి విషాదాలకు, దారుణాలకు కారణమవుతున్న ఈ తీవ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.